క్రీస్తునందు ప్రియ కీర్తన టీవీ ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. నా పేరు రెవరెండ్ అబ్రహాం ప్రభాకర్. నేను జార్జిపేట తెలుగు బాప్టిస్ట్ చర్చి సంఘ కాపరిగా గత కొద్ది సంవత్సరములుగా పనిచేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మరి దేవుడు తన ఉన్నతమైన కృప ద్వారా ఈ దినము మీ మధ్యలో మాట్లాడటానికి కృప చూపించేందుకే దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో లేఖన భాగం ధ్యానం చేస్తూ వర్తమానంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 18వ అధ్యాయము 38వ వచనం నుంచి 43వ వచనం వరకు లేఖన భాగం ధ్యానం చేస్తూ దేవుడి నామాన్ని గణపరుద్దాం. అప్పుడు వాడు, యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచున్న వారు వాడిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసెను. అంతటి యేసు నిలిచి వారిని తన యొద్దకు తీసుకొని రమ్మనెను. వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, నేను నీకేమి చేయగోరుచున్నానని అడుగగా వాడు, ప్రభువా, చూపు పొందగోరుచున్నానెను. యేసు, చూపు పొందుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచని వాడితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహింపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేసిరి. దేవుడు తన ఇనికిడిలో ఈ లేఖన భాగమును దీవించునుగాక. మరి తాడు వచ్చినట్టయితే ఒక క్షణం ప్రార్థన చేద్దాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, సర్వాధికారి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ దినమునైనా అనుకున్న రీతిగా నీ యొక్క శ్రేష్టమైన మాటలు నీ ప్రజలకు వినిపింప చేయటానికి నాయన మీరు చూపిన కృపకై స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తను నశించిన దాన్ని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి చెప్పిన రీతిగా ప్రభువా, ఈ లోకమును ప్రభువా నీవు తప్పిపోయిన దానిని వెతుకుతున్న దేవుడు వయ్యా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు నాయన నీ కృపచేత మమ్మల్ని బలపరిచారు. ఈ సమయంలో నీ మాటలు పలకలేని దాసుని ప్రభా మీ సిలువ సాట మరుగు చేయండి, నీ నోటికి బోరగా పడుకోండి. వినుచుని నీ ప్రజలకు తండ్రి ఒక గొప్ప మహిమను నీ సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని కలుగు చేసి కృపాక్షేమములతో నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు వారు భూమి మీద ఉన్న దినాల్లో జరిగినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మనం ఇటు వర్తమాన పేరు, ఎవరు ఈ గుడ్డివాడు? వాక్యము తెలియజేస్తా ఉంది, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచున్న వారు వాడిని గద్దించిరి గాని వాడు మరి ఎక్కువగా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకలు వేసను అనేటువంటి లేఖన భాగాన్ని తెలియజేస్తున్నాం. ఆ దినాల్లో గుడ్డివారు మరి ఆయా స్థలాల్లో, మరి జనము రద్దీగా ఉండే స్థలాల్లో వారు భిక్షాటన చేస్తూ వారి జీవనంను కొనసాగించేవారు. అయితే ఈ భిక్షగాడు కూడా మరి ఎరుకో ప్రాంతంలో ఉన్నటువంటి ఆ భూభాగంలో బైబిల్ అంటా ఉంది చూడండి, ఆయన ఎరుకో పట్టణమునకు సమీపించినప్పుడు ఒక గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చుండి భిక్షమడు కొనుచుండెను. జనసమూహము దాటిపోవచ్చుంటూ వాడు చప్పుడు విని ఇది ఏమని అడుగుగా వారు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుచున్నారని వాడితో చెప్పిరి. యేసు ప్రభు వారు ఎరుకో మార్గంలో వెళ్తున్నట్టుగా లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఆ ఎరుకో మార్గము, యెరూషలేమునకు ఎరుకోమునకు మార్గము క్రింద పక్కన ఎరుకో ఉంటుంది, పై పక్కన యెరూషలేము ఉంటుంది. అయితే ఈ యెరూషలేమునకును అలాగే ఎరుకోకును మధ్యన ఒక ద్వారం ఉన్నట్లుగా ఆ సందర్భాలు తెలియజేస్తాయి. ఎందుకంటే ఈ ద్వారము యెహోషువ కాలంలో ఎరుకో గోడలు కూల్చబడినటువంటి సందర్భాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. యెహోషువ నాయకత్వంలో ఆ ఎరుకో పట్టణాన్ని జయించినప్పుడు ఆ ఎరుకో పట్టణం యొక్క ప్రాకారములు కూల్చబడ్డాయని లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. అయితే ఈ ఎరుకోకుని యెరూషలేమునకు ఆ మధ్య ఉన్నటువంటి ద్వారము దగ్గర ఈ భిక్షాటన చేసే గుడ్డి భిక్షకుడు కూర్చొని అక్కడ భిక్షాటన చేస్తూ ఉండేవాడు. అయితే ఒక దినాన్ని ఏం జరిగిందంటే, గుడ్డివాడు కొంచెం ఆలస్యంగా బయలుదేరాడు ఆ స్థలమునకు. ఆ దినాల్లో మరి వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే రకరకాల వ్యాపారాలకు వెళ్ళేవాళ్ళు ఉదయకాలంలో వారి ప్రయాణాన్ని కొనసాగించేవాళ్ళు. ఈ దినాల్లో వాహనాలు ఉండేవి కాదు. వారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఖాళీ ప్రయాణము లేకపోతే ఒంటెల ప్రయాణము అలాంటి ప్రయాణాలు చేస్తూ ఉండేవారు, గాడిదల మీద చేస్తూ ఉండేవారు. అయితే ఎవరైనా ప్రయాణం చేయాలంటే వారు ఏం చేస్తారంటే, పూర్వకాల దినాల్లాగే పెందరకాలే 4 గంటలకు 5 గంటలకు లేచి వారి ప్రయాణాన్ని కొనసాగించేవారు. ఆ సందర్భంలో ఈ గుడ్డి భిక్షుడు అయినటువంటి భర్తమై కొంచెం ఆలస్యంగా తన యొక్క భిక్షాటన కొరకు సిద్ధపడ్డాడు. అప్పటికే సమయం అయిపోయింది. ఆ యొక్క వ్యాపారస్తులందరూ వెళ్ళిపోయినట్లుగా అతడు నిరుత్సాహపడిన వాడుగా వెళ్తూ ఉన్నాడు. ఆ యొక్క ఎరుకో
మార్గంలోనికి వెళ్ళాడు. అక్కడ పడదోబడిన రాళ్ల మధ్యలో కూర్చొని ఉన్నాడు, ఆలోచన చేస్తున్నాడు. అప్పటికే అందరూ వెళ్ళిపోయారు, ఆ మార్గంలో జనం ఎవరు కనబడట్లేదు. ఏంటి నా పరిస్థితి ఇలాగుందని చెప్పేసి ఆలోచిస్తున్నప్పుడు ఈ గురుడి భిక్షకుడు ఎవరో కాదు కానీ ఇతడు ఒక యూదురాలి కుమారుడుగా లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. యూదురాలు కుమారుడైనటువంటి ఈ గుడ్డి భిక్షకుడు అయినటువంటి ఈ గుడ్డి భర్తమై ఆలోచన చేస్తున్నాడు. నాకే కన్నులు ఉండి ఉంటే, నాకే ఈ యొక్క దుస్థితి లేకుండా ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆలోచన చేస్తూ వారి చిన్నప్పుడు వాళ్ళ తల్లి మాట్లాడినటువంటి కొన్ని సందర్భాలను జ్ఞాపకం చేసుకున్నట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. వారి తల్లిగారైనటువంటి ఆ యొక్క యూదురాలు ఆయనతోటి కొన్ని మాటలు చెప్తున్నాయా, మా పితరుల కాలంలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన పేరు ఏలియా. దేవునికి స్తోత్రం. ఆ ఏలియా కాలంలో జరిగినటువంటి కొన్ని కథలు నీకు చెప్తానని చెప్పేసి ఆ చిన్నవాడి కొన్ని దినాల్లో ఆ గుడ్డి భిక్షకుడైన భక్తమైన ఒడిలో పెట్టుకుని ఆమె చెప్తా ఉంది. వారి కాలంలో ప్రవక్తలు ఎలాంటి గొప్ప కార్యాలు చేశారో చెప్తా ఉంది. మాటలు గమనిద్దాము. చూడండి, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనములో, రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనములో, అటు తరువాత ఇంటి యజమానుడైన ఆమె కుమారుడు రోగి ప్రాణము నిలవజాలని వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుడు చంపుటకై నా ఎదుకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కవిటి నుండి వాడిని తీసుకొని తనున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ ఇదవరాలి కుమారుని చంపునందుగా ఆమె మీదకి కీడు రాజేసిదివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాడి మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని ప్రార్థింపగా. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేశాడో, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాడికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికినటువంటి ఆ చిన్న ఉపమానం, ఆ చిన్న యొక్క పూర్వీకుల కథని ఆ తల్లి వడినటువంటి ఆ గుడ్డి భిక్షకుడైనటువంటి ఆ చిన్నవాడికి ఉన్నప్పుడు ఆ తల్లి అలాంటి కథలు చెప్తున్నటువంటి కథలు విన్నటువంటి జీవనము కొనసాగించిన వాడుగా ఈ యొక్క గుడ్డివాడు కనబడుతున్నాడు. అయితే ఆ విచారంలో జ్ఞాపకం వస్తూ ఉంది, ఏలియా కాలంలో నేను ఈడుకు ఉన్నట్లయితే నా ఈ గుడ్డితనమును నేను ఇలా ఉంచుకునేవాడిని కాదు కదా. ఈ కాలంలో మా యొక్క శాస్త్రులు పరిచయం చెప్తున్నారు, స్వస్థతలు జరిగే కాలంలో అయిపోయాయి, అద్భుతములు జరిగే దినములు జరిగిపోయాయని చెప్తున్నారే. ఆ కాలంలో నేను పుట్టింటే ఈ కష్టం నాకు వచ్చేది కాదు అని చెప్పేసి విచారపడుతూ ఆ రాయి మీద కూర్చొని, ఏ స్థలములు అయితే ఆ ఎరుకో గోడలు కూర్చోబడ్డాయో ఆ బండరాల మీద కూర్చొని ఆ గుడ్డి భిక్షకుడు వేదన పడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. అయితే ఈ గుడ్డి భిక్షకుడు ఇంతకీ ఎందుకు ఆలస్యంగా రావాల్సి వచ్చిందంటే, ఆయనకి ఒక భార్య ఉన్నది, ఒక చక్కని కుమార్తె ఉన్నది. అయితే ఈ గుడ్డి భిక్షకుడు లేకపోతే ఆ దినాల్లో భిక్షగాళ్ళకి ఒక కళలు ఉంటాయి. వారు ఏదైనా భిక్షాటనించాలంటే కొంతమంది పాటలు పాడేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఆటలు ఆడేవాళ్ళు ఉంటారు. ఆ కోణంలోనే ఈ గుడ్డి భిక్షకుడు దగ్గర ఆయన తన యొక్క భిక్షాటన చేయడానికి ఒక గొర్రె పిల్లని, ఒక పావుర పిల్లను కలిగి ఉన్నవాడుగా మనకు చరిత్ర చెప్తా ఉంటుంది. అయితే ఇతను ఏం చేస్తాడంటే ఈ గొర్రె పిల్ల ఈ గుడ్డి భిక్షకుడిని ఎక్కడైతే జనము రద్దీగా ఉంటారో ఆ ప్రాంతములకు ఆ గొర్రెపిల్ల ఆయన నడిపిస్తూ ఉంటుంది. ఆ గొర్రెపిల్ల నడిపించిన తర్వాత ఆయన దగ్గర ఉన్న 2 పావురాలను తీసుకొని ఆ జనము మధ్యలో ఆ 2 పావురాలని ఆటలాడిస్తూ అక్కడున్న ప్రజల్ని ఆనందపరిచి ఆ తర్వాత భిక్షాటన చేసేవాడు. అయితే ఒక దినాలు ఏం జరిగిందంటే, ఆ గుడ్డి భిక్షకుడి యొక్క భార్య కాయల పడింది. కాయలు పడగానే అతడు యూదుడు కనుక తన దేవునికి ఒక చిన్న ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభువా, నీవు నా భార్యను కాపాడినట్లయితే, నీవు నా భార్యకు స్వస్థతను కలిగజేసినట్లయితే, ఇదిగో నేను నన్ను జీవనమునకు నడిపిస్తున్నటువంటి ఈ గొర్రెపిల్లను నీకు కానుకగా ఇస్తానయ్యా అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మాట చెప్పాడో ఆయన వెంటనే ఆయన భార్యకి స్వస్థత కలిగింది. స్వస్థత కలిగినమ్మంటే ఆయన మాట తప్పకుండా ఏం చేశాడంటే తన యొక్క గొర్రెపిల్లను తీసుకొని యెరూషలేముకి వెళ్తా ఉన్నాడు గుడ్డి భిక్షకుడు. వెళ్తున్నప్పుడు అందరికీ సుపరిచితుడిగా ఉన్నాడు ఆ గుడ్డి భిక్షకుడు అనేటువంటి భర్తమై. ఈ ప్రధాన యాజకుడైనటువంటి లేదా యెరూషలేములో యాజకత్వం జరిగిస్తున్న యాజకుడు ఈ గుడ్డి భర్తమై రావడం చూశాడు. ఏం భర్తమై, ఏంటి ఎప్పుడు నీ యొక్క ఆటలను ఆడించేవాడు కదా, నీ భిక్షాటన కొరకు ఏంటి ఈ మార్గంలో వస్తున్నావు అంటే, అయ్యా నేను దేవునికి ఒక మొక్కుబడి చేశాను. అదేంటంటే
నా భార్య అదిగో కాయలు పడి ఉంది, ఆమె బ్రతికితే నేను ఈ గొర్రెపిల్లను దేవునికి బహుమానంగా ఇస్తానని తీర్మానం చేశానని చెప్పినప్పుడు ఆ యాజకుడు అంటా ఉన్నాడు, భర్తమై నీకేమైనా జ్ఞానం ఉందా? నువ్వు చేస్తున్న పని ఏంటో నీకు తెలుసా? ఈ గొర్రెపిల్ల కదా నిన్ను నడిపిస్తుంది, నిన్ను ఎక్కడైనా నువ్వు నీ యొక్క భిక్షాసనం చేయడానికి మార్గదర్శకుడిగా ఈ గొర్రెపిల్ల కదా నిన్ను నడిపిస్తుంది. అలాంటి గొర్రెపిల్లను దేవునికి ఇస్తే నువ్వు ఎలా జీవనం చేస్తావంటే, లేదు లేదు లేదు, నేను నా దేవునితో వాగ్దానం చేశాను, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మాట అన్నాడో వెంటనే యాజకుడు జాలిపడి, అయితే ఒక పని చేద్దాం, నేను డబ్బులు ఇస్తాను, సంతలోనికి వెళ్ళి ఒక గొర్రెపిల్లను తీసుకొని రా, ఆ గొర్రెపిల్లని దేవునికి కానుకగా అర్పించంటే, అయ్యా యాజకుడా, బోధకుడా, నేను నా ఈ గొర్రెపిల్లని ఒప్పచెప్తానని చెప్పాను కానీ వేరొక గొర్రెపిల్లని ఇస్తాను చెప్పనని చెప్పేసి దయతో నా మాటను మన్నించమని చెప్పి ఆ గుడ్డి భిక్షకుడు తను నడిపిస్తున్నటువంటి ఆ గొర్రెపిల్లను దేవునికి అర్పణగా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత కొంతకాలానికి తన కుమార్తె అయినటువంటి ఆ చిన్న బిడ్డ కూడా కాయలు పడింది. ఆ కాయలు పడినప్పుడు ఆ గుడి పక్షకుడు ఏం చేసింది, మరలా ఒక యూదుడు కనుక ఆయన తన యొక్క కుమార్తె కొరకు మరలా ఒక తీర్మానం చేశాడు. దేవుని సన్నిధిలో, అయ్యా నీవు నా బిడ్డను బ్రతికిస్తే ఈ 2 పావురాలు నీకు కానుకగా ఇస్తానని తీర్మానం చేశాడు. ఆ మాట చెప్పిన వెంటనే మరి దేవుడు ఆశ్చర్యకరముగా ఆ చిన్న బిడ్డకు స్వస్థతనిచ్చాడు కనుక ఆ 2 పావురాలు కూడా మరి దేవుడికి అర్పణగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ గుడ్డి భిక్షకుడికి ఏ విధమైనటువంటి మార్గం లేదు జీవించటానికి. తను ఒక్కడే ఒంటరిగా వెళ్ళి మరి భిక్షాటన చేసి తన భార్యను బిడ్డను పోషించవలసిన దీనమైన స్థితిలో ఉన్నాడు. కనుకనే ఆయన ఇప్పుడు ఆ ఉదయకాలంలో లేసి ఆ మార్గంలో వెళ్ళేటువంటి వారిని భిక్షాటన చేసేవాడుగా దేవుని వాక్యం బోధిస్తా ఉంది. ఎప్పుడైతే ఆ పరిస్థితుల్లో ఉన్నాడో, ఆ కండిషన్లో ఉన్నాడో, ఇప్పుడు ఆలోచన చేస్తా ఉన్నాడు, ఏంటి నాకు ఈ పరిస్థితి, అందరిలాగే నాకు కళ్ళు ఉండుంటే, అందరిలాగే నాకు కూడా మంచి జీవనం ఉండుంటే నాకు ఈ స్థితి కాదు కదా అని చెప్పేసి నిట్టూర్పు విడుస్తూ ఇంటికెళ్తే ఆ బిడ్డ ఎదురు చూస్తూ ఉంటుంది, భార్య ఎదురు చూస్తూ ఉంటుంది. మరి ఆ పరిస్థితులన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు జీవనం ఎలాగ చేయాలన్నటువంటి స్థితిలో మరి గుడ్డి భిక్షకుడు ఉన్నట్లుగా లేఖనాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి. ఇందులో ఆ గుడ్డి భిక్షకుడికి మరి ఒక ఉపమానం జ్ఞాపకం వస్తూ ఉంది. అదేంటంటే చూడండి, రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనములో రాయబడి ఉంది, ఈ ప్రకారం ఆమె పోయి కర్మేలు పర్వతమందున్న ఆ దైవజనుడికి వచ్చెను. ఆ దైవజనుడు దూరం నుండి ఆమెను చూసి, అదిగో ఆ సునేమీరాలు, నీవు ఆమెను ఎదుర్కొనుటకై పరిగెత్తుకొని పోయి నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గేహాజీతో చెప్పి పంపెను. అందుకనే సుఖముగా ఉన్నామని చెప్పెను. పిమ్మట ఆమె కొండ మీద నుండి దైవజనుడి వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను. గేహజీ ఆమెను తోలివేటకు దగ్గరికి రాగా దైవజనుడు ఆమె బహు వ్యాకులముగా ఉన్నది, యెహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుకుపు చేసెను, ఆమె జోలికి పోవద్దని వారికి ఆజ్ఞయించెను. ఈ 2వ ఉపమానం జ్ఞాపకం వస్తూ ఉంది గుడ్డి భిక్షకుడైనటువంటి భర్తమయ్యకి. ఈ 2వ ఉపమానంలో, ఈ 2వ కథలో ప్రవక్త అయినటువంటి ఎలీషా కాలంలో జరిగిన సంఘటనని ఈ భిక్షకుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఎలీషా షునేము పట్టణానికి వెళ్ళినప్పుడల్లా అక్కడ ఒక ఘనురాలైన స్త్రీ ఉన్నది. ఆమె ఆయనను పరిచయం చేసింది, ఆయనకి ఎంతగానో సేవ చేసి ఆ దైవజనుడిని ప్రేమించే కుటుంబముగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆమె అంతగా పరిచయం చేస్తూ దైవజనుడిని కొరకు తన ప్రయాసంతటిని ఆయన కొరకు సిద్ధం చేస్తూ ఉందో, ఆ దైవజనుడైన ఎలీషా అన్నాడు తన పనివాడ గేజీతో, ఈమె మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉంది కదా, ఈమె కొరకు మనం ఏమైనా చేయాలా, ఈమె ఎవరికైనా రాజులతో మాట్లాడి ఎవరికైనా సహాయం చేయాలా. తన పనివాడిని గేజీతో మాట్లాడినప్పుడు ఆమె అంటా ఉంది, నీ దాసుడు నాకు ఏ కొరత లేదు కానీ నేను గర్భఫలము లేని దానిగా ఉన్నానని చెప్పేసి మరి ఎలీషాతో చెప్పిన సందర్భం అక్కడ రాయబడి ఉంటుంది. అయితే దైవజనుడు ఎలీషాను మీదటికి కాలం వస్తాను, నీ కౌగిటిలో ఒక కుమారుడు ఉంటాడని చెప్పేసి ఎలీషా చెప్పిన మాట చొప్పున మరి ఆ షూనేమీరాలు గర్భఫలముతో దీవించబడినట్లుగా లేఖనాలు తెలియజేస్తారు. అయితే ఒక దినాలు జరిగిన సంఘటన అంటే ఆ బిడ్డ కాయల పడ్డాడంట, మరణ పడకలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే బిడ్డ మరణ పడకలోనికి వెళ్ళిపోయాడో వెంటనే ఆ షూనేమీరాలు ఏం చేస్తుందంటే కర్మేలు పర్వతం మీద ఉన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటున్న మాట ఏంటంటే, అయ్యా
నీవు ఆమె బహుగా వ్యాకులముగా ఉన్నది, యెహోవా సంగతి నాకు తెలియచేయక మెరుగుపరిచిన ఆమె జోలికిపోవద్దు దానికి ఆజ్ఞించును. అప్పుడు ఆమె కుమారుడు కావాలని ఏలిన వాడివైన నిన్ను అడిగితున్నా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేస్తా ఉంది. ఎందుకంటే బిడ్డ చనిపోయాడు, బిడ్డ తలపోయిందని కేకలు వేసి ఆ తల్లి ఒడిలో చనిపోయాడు. చనిపోయిన ఆ బిడ్డను ఏం చేసిందంటే ఆ తల్లి ఎక్కడైతే దైవజనుని కొరకు మేడగది మీద దీపస్తంభమును బల్లయు సిద్ధం చేసిందో అదే స్థలంలో చనిపోయిన తన బిడ్డను పడుకోబెట్టి దైవజనుడు అయినటువంటి ఎలీషా దగ్గరికి వచ్చి, నేను బిడ్డ కావాలని నేను నీతో మనవి చేశానా అని అడిగినప్పుడు అతడు, నీ నడుము బిగించుకొని నా దండమును చేత పట్టుకొని పొమ్ము, ఎవరైనా నీకు ఎదురుపడిన ఎడల వారికి నమస్కరింపవద్దు, ఎవరైనా నీకు నమస్కరించిన ఎడల వారికి ప్రతి నమస్కారం చేయవద్దు, అక్కడికి పోయి నా దండమును ఆ బాలుని ముఖం మీద పెట్టమని గెహజీకి ఆజ్ఞ ఇచ్చినటువంటి ఆ యొక్క కథని మరి యూదురాలైనటువంటి ఆ తల్లి గుడ్డి భర్తమయ్యకు బోధించినట్లుగా లేఖనం మనకు తెలియజేస్తా ఉంది. ఈ కథనంతా జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఈ భర్తమై ఒకవేళ ఎలీషా కాలంలో నేను ఉండి ఉంటే నాకు ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదు కదా. అయినను ఎందుకో ఈ కాలంలో అద్భుతాలు జరగవు, స్వస్థతలు లేవని చెప్పేసి మా శాస్త్రులు పరిచయులు బోధిస్తా ఉన్నారని చెప్పేసి వ్యాకుల పడుతున్నట్లుగా లేఖనం మనకు బోధిస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఈ లోపుగా జరిగినటువంటి సందర్భం ఏంటంటే యేసు ప్రభు వారు ఆ మార్గమున వస్తూ ఉన్నాడు. అప్పటికే ఆ ఊరిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ వెళ్ళిపోయారు, కానీ ఇక ఒంటరిగా ఉన్నటువంటి భిక్షకుడు ఆలోచన చేస్తా ఉన్నాడు. ఈ లోపు గుర్రపు డెక్కల శబ్దం వినబడతా ఉంది. బైబిల్ చెప్తా ఉంది, ఆయన ఎరుకా పట్టణమునకు సమీపించినప్పుడు జనసమూహము దాటిపోవచ్చున్నట్టు వాడు చప్పుడు విన్నాడు. ఎప్పుడైతే జనం వస్తా ఉన్నారో యేసు ఎక్కడ ఉంటే అక్కడ జీవం కదులాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మార్గం వెళ్తున్నప్పుడు అక్కడంతా కోలాహలంగా ఉంది, అక్కడంతా ఓ గొప్ప శబ్దాలు జరుగుతూ ఉన్నాయి. ఆ శబ్దాలు విన్నటువంటి ఆ భిక్షకుడు అడుగుతా ఉన్నాడు. జనసమూహము దాటిపోవుట వాడు చూసినప్పుడు చప్పుడు విని ఇది ఏమని అడగగా వారంతా ఉన్నారు, నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళ్ళుచున్నాడని వారితో చెప్పిరి. ఎప్పుడైతే యేసు ఆ మార్గంలో వెళ్తూ ఉన్నాడని విన్నాడో వెంటనే ఆ వ్యక్తి అంటున్నాడు, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు. కేకలు వేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎవరో కాదు కానీ సృష్టికర్త అయిన దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో కాదు కానీ నేల నుండి నరుణ్ణి నిర్మించినటువంటి సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు. అందుకనే లేఖనాలు అంటున్నాయి, ఆ పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారి ఇవ్వబడింది. యేసయ్య అంటున్నాడు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణైన తర్వాత ఇదిగో నాకు భూమి మీద సర్వాధికారం ఇవ్వబడింది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా నామములో ప్రతి విధమైన రోగమును వెలగొట్టండి. నిజముగా ప్రియులారా, ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఆ భర్తమై లేకపోతే ఆ గుంటివాడు కేకలు వేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేస్తా ఉంటే అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారంటే ముందు నడుచుచున్న వారు వాడిని గద్దిస్తూ ఉండే, ఊరుకోండు ఎందుకంటే కేకలు వేస్తావు. ఎందుకంటే ఎవరు తప్పన వాడిది. ఈ రోజుల్లో కూడా స్వస్థతల కోసం వెళ్ళే వాళ్ళు కనపడుతున్నారు, కానీ దేవుని వాక్యం కొరకు ఆశపడిన వారు ఎవరు కనపడట్లేదు. ఈ గుండి భిక్షకుడు కేకలు వేస్తున్నాడు. ఎందుకంటే తన దీనమైన స్థితిని బట్టి, తన బిడ్డలు పోషించడానికి సరైన అనుకూలత లేని స్థితిని బట్టి, తన కుటుంబం యొక్క ఆర్థిక స్థితిని బట్టి వ్యాధిని పడుతున్న సందర్భంలో సర్వాధికారి అయిన దేవుడు ఆయన వస్తా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు కానీ సొలొమోను కంటే గొప్పవాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు కొంతమంది అడిగారు, ఇదిగో రాబోవాడేమో నీవేనా, మేము మరొకరికి కనిపెట్టమని అని ఆయన అడిగినప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, ఇదిగో మీరు వెళ్ళి విన్న వాటిని కన్న వాటిని యోహానుకు తెలుపుడి. గుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడతా ఉంది. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని లేఖనం తెలియజేస్తా ఉంది. ఎప్పుడైతే ఆ మాటలు విన్నారో ఆయన అంటా ఉన్నాడు, మీరేమి చూసుటకు అరణ్యమునకు వెళ్ళితిరి,
వారు వెళ్ళిపోవచ్చు. యేసు యోహాను గురించి జనసమూహంతో ఇలాగ చెప్పాడు, మీరేమి చూచుటకు అరణ్యమునికి వెళ్ళితిరి, గాలికి కదులుతున్న రెల్లునా, మరి ఏమి చూడ వెళ్ళితిరి, సన్నపు బట్టలు ధరించుకుని మనిషిన్నా, ఇదిగో సన్నపు బట్టలు ధరించుకుని వారు మరి రాజగుర్ములో ఉందురు కదా, మరి ఏమి చూడ వెళ్ళితిరి, ప్రవక్తనా, అవును కానీ నేను ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరో కాదు కానీ ప్రవక్త కంటే గొప్పవాడు. ఆయన మానవ శరీరంలో తిరిగి వచ్చినటువంటి సృష్టికర్త అయిన దేవుడు అయినాడు ఆయన. అందుకని ఆయన అంటా ఉన్నాడు, ఇదిగో కేకలు వేస్తా ఉన్నాడు గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించవారు కేకలు వేస్తున్నప్పుడు ఆయన అంటున్నారు, అక్కడ ఉన్నవారు అంటున్నారు, ఊరకుండమని కేకలు వేస్తామంటే వాడు మరీ ఎక్కువగా కేకలు వేసినప్పుడు వెంటనే యేసు నిలిచి వారిని తన వద్దకు రమ్మని పిలిచాడంట. ఎప్పుడైతే మాట పిలిచాడో వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నేను నీకేమి చేయగోర్చున్నామని అడగగా వాడు, ప్రభువా చూపు పొందగోర్చున్నానయ్యా. తనకున్న ఆశ అంతా ఏంటంటే తనకున్నటువంటి ఆ దీనమైన స్థితి, తనకున్న ఆ అంగవైకల్యమును, తనకున్నటువంటి ఆ పరిస్థితిని మార్చమని అడుగుతున్నాడు. ఎదురుగా నిలబడిన వ్యక్తి ఎవరో కాదు కానీ ఇదిగో యెహోషువ కాలంలో యెరికో గోడలకి జయించటానికి యెహోషువకు తోడుగా ఉన్న దేవుడే ఆ చిన్న యేసు అనే శరీరంలో ఇప్పుడు గుడ్డి భర్త మీద నిలబడి నీకు నేను ఏమి చేయగోర్చుని అడుగుతున్నప్పుడు ఆయన అంటా ఉన్నాడు, నాకు చూపు పొందగోర్చునా చెప్పగానే యేసు అంటున్నాడు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన వారితో చెప్పగానే వెంటనే వాడు చూపు పొంది దేవుణ్ణి మహిమపరచుచు ఆయనను వెంబడించాడంట. ఎప్పుడైతే ఆయన నీ చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచని చెప్పాడో వెంటనే అంటే వాడు చూపు పొందాడంట. దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు, ఆయన వెంబడిస్తూ ఉన్నాడు. ప్రజలందరూ అది చూసి దేవునికి స్తోత్రము చేస్తూ ఉన్నారు. నిజముగా ఈ దినముల్లో కూడా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న దేవుడు. ఇదిగో గుడ్డి భర్తను స్వస్థపరిచిన దేవుడే. ఇదిగో ఎలీషా కాలంలో ఆ చనిపోయిన శూన్యమీరాలి కుమార్తెను బ్రతికించిన దేవుడే. ఈ దినమున గడ మన మధ్యలో వాక్యమైన దేవుడుగా సంచరిస్తూ ఉన్నారు ప్రియులారా. కనుక ఈ వాక్యం ఉంటున్న ప్రతి దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నిరీక్షణ కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన యందు మరి ఒక భక్తి కలిగి ఉంటారో వారిని దేవుడు ఎంత మాత్రము విడిచిపెట్టే దేవుడు కాదని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక నిజముగా గుడ్డిబత్తమై జీవితంలో జరిగిన అద్భుతము నీ జీవితంలో కూడా జరగాలి అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అందుకని ఆయన అంటున్నాడు, మీరు దేవుని యందు విశ్వాసం చూడండి. యోహాను సువార్త మరి 14వ అధ్యాయం, మీ హృదయములను కలవరపడనీయుకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచండి, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెప్పుదును. మీ హృదయాలు కలవరపడనివ్వబాకండి. ఏ విషయంలో నీ హృదయం కలవరపడుతూ ఉందో, ఏ విషయంలో నువ్వు కన్నీరు విడుస్తూ ఉన్నావో, ఏ విషయంలో నీవు ఆ వేదన కలిగి ఉన్నావో నీ హృదయాన్ని కలవరపడనివ్వబాక. ఎందుకంటే గుడ్డి భర్తమైన జీవితంలో అద్భుతములు చేసిన దేవుడే ఈ దినమున నీ కుటుంబంలో కూడా అద్భుతము చేయబోతున్నాడు. ఒకవేళ కన్నీళ్ళ మధ్యలో ఉన్నావా, ఒకవేళ శ్రమల మధ్యలో ఉన్నావా, ఒకవేళ దుఃఖములో ఉన్నావా, ఒకవేళ సమస్యలో ఉన్నావా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే ఆ గుడ్డి భృక్షకుడిని స్వస్థపరిచిన దేవుడే ఈ దినమున వాక్యమైన దేవుడిగా నీతో మాట్లాడుతూ ఉండగా ఎందుకు దేవుడి యందు విశ్వాసం ఉంచకూడదు? ఇంకా అనేక విషయాలు ఎందుకు నీ హృదయంలో కలవరపాటు కలిగి ఉన్నావు? ఎందుకు నీ హృదయంలో వ్యాధిని కలిగి ఉన్నావు? ఈ దినమున నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియా దేవుని బిడ్డ, ప్రియా దేవుని ప్రజలారా. ఈ వాక్యము నీ కొరకే మాట్లాడుతూ ఉంది. ఎందుకంటే కేవలము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. ఎందుకంటే నీవు నమ్ము. ఈ రోజున వాక్యం ఉంటే నీవు దేవుని యందు ఎంతవరకు నమ్మకం ఉంచావు? ఆ వేదన సమయంలో, ఆ దుఃఖ సమయంలో, ఆ కన్నీళ్ళ మధ్యలో, ఆ కష్టాల మధ్యలో, తన స్థితిని అంతటినీ నిరుత్సాహంగా మార్చబడిన సమయంలో ఆ భిక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలుసుకున్నాడు. వాస్తవంగా ఆ సమయంలో ఎవరో మార్గంలో వెళ్ళే సమయం కాదు, ఇంచుమించుగా అది 11 గంటల సమయం. అది
ఆ దినాల్లో ఆ టైంలో ఎలా ఉంటుందంటే నిర్మానుష్యముగా ఉంటుంది ఆ యెరికో ప్రాంతం. ఎందుకంటే ఎవరైనా వ్యాపారస్తులు యెరికో నుంచి యెరూషలేముకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే యెరూషలేము నుంచి యెరికోకు వచ్చేవాళ్ళు ఉదయకాలంలో ప్రయాణం చేస్తారు, కానీ మరి మధ్యాహ్న కాల సమయంలో ప్రయాణాలు చేసేవారుగా ఉండరని కొన్ని చెప్తా ఉన్నాయి. అయితే మరి అనుకోని రీతిగా సర్వాధికారి అయిన దేవుడు ఆ యెరికో మార్గంలో వెళ్ళాడు. ఆ యొక్క భర్తమై జీవితాన్ని మార్చాడు. భర్తమై జీవితాన్ని మార్చిన దేవుడే ఈ దినమున నీ జీవితాన్ని కూడా మార్చాలని ఇష్టపడుతుండగా మరి నీవు కూడా నమ్ముతావా? నమ్మితే తల వంచు నీ కొరకు ప్రార్థన చేస్తాం. సర్వకృపాని దేగు తండ్రి, సర్వాధికారి, ప్రేమస్వరూపుడా, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. మీ ఉన్నతమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఇంతవరకు నాయనా నీ బలిష్టమైన హస్తములు చాసి యెరికో మార్గములు తండ్రి నీవు చేసిన అద్భుతాన్ని మేము ధ్యానం చేశాం. కేవలము నీ హృదయం ముందు విశ్వాసం ఉంచుము అని నీవు చెప్పిన రీతిగా, కేవలము నమ్ముము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచి చెప్పిన రీతిగా ప్రభువా నీ వాక్యము చేత నీ ప్రజలను బలపరుస్తుందకై స్తోత్రాలు నాయన. గుడ్డి భర్తమై జీవితంలో జరిగిన అద్భుతం ప్రభువా నేడు ఈ వర్తమానం ఉంటున్న బిడ్డల జీవితాల్లో జరిగించబడటానికి కావాల్సిన విశ్వాసమును దయచేయండి నాయన. ఈ కార్యక్రమమును తండ్రి జరిగించడానికి ప్రేరేపించబడిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకురండి. అనుకున్న రీతిగా అల్పుడైన దీన సేవకుని ప్రభా ఇదిగో తన నీ ప్రజల మధ్యలో నువ్వు తీసుకుని వచ్చారు. నీ మెలడైన స్వరమును ప్రతి బిడ్డకి వినిపించేసి ఈ శ్వాస యోధులుగా ప్రతి బిడ్డను మలిచి మీరు మయంపొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రత్యేకించి కీర్తన టీవీ ప్రేక్షకులందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.